అరే మా వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి లోన్ ఇస్తారంటరా? నాకు లవర్ లేదురా, అందుకే నీకు చెప్తున్నా. ఎంత ఇస్తారు? వాళ్ళు వచ్చా ఇస్తారంట. ఇద్దరు ఉంటే ఏం అడగాలరా? ఓన్ని మీ బాబుని. ఇంకోటి చెప్పాడు సాయిగాడు. ఆయనకేంద్రా రోజు బండి మీద పూర్లు వేసుకుని మంచిగా తిరుగుతున్నాడు. అవును, నిన్న ఒక పిల్లని సాటుగా తీసుకోబోతే చూసిన. పిల్ల తెల్లగా ఉంది, పట్టుకుందామంటే వారిపోయాడు. తర్వాత ఏం జరిగింది? ఏమో వస్తుండగా వాడిని అడుగుదాం. ఏంద్రా పొద్దుగాల ఉప్పర్ మీటరు ఏం సంగతి? పొద్దుగాల షాపింగ్ పోతే నా లవర్ ఎదురొచ్చింది. రే అమ్మ ఎదురు పడితే ఆనందపడాలరా. ఈడేంట్రా ఏదో మాడిపోయిన దోశ తింటున్నట్టు మాకు మళ్ళా ఉమ్మని పెట్టాడు. పక్కన ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంటే ఇప్పుడు ఈయన పిల్ల పిల్లమాట. అయినా నేను కనపడలేదురా, ఏడిపోయినావు? కొత్త పిల్లతో షికార్ ఎక్కడ ఏం జరిగింది చెప్పన్నా? మ్యూజిక్ గుట్ట గుట్ట ఉన్నాడు మన సోటున్నది, సాటుంగా చిన్నది రమ్మన్నది, ముద్దు మీద ముద్దులు ఇచ్చేసినది, వదలకుండా నన్ను పట్టుకున్నది, చిన్నది సురగ్గున్నది, కుర్రది మళ్ళెప్పుడు అన్నది. అవునరా, నీ గోల్ ఏంట్రా? ఇంకేముంది, సింగర్ సాయిరారా. డైరెక్టర్ కావాలరా. ఒక మా నువ్వు సింగర్ అయితే బాగుంటుందిరా. జోక్ బాగుంది, రేపు గుర్తు చేయి, నవ్వుతా. సర్లేరా, ఆయన ఇష్టం, వానికైతే ఏదైతే అది అవుతాడు, మనకేముంది మధ్యలో. కానీ అవునరా, ఇంతకు ప్లాన్ ఏంటి? ఆర్టిస్ట్ కావాలరా నాకు. స్టోరీ ఉందా? ఆర్టిస్ట్ ఉండరా? ముందు పైసలు ఉన్నాయా? ఎక్కడ? ఉన్నాయి. అయితే రేపే ఆడిషన్స్ మరి కొడదాంరా, బలంగా కొడదాం. కొట్టే కొట్టుడికి ఇండస్ట్రీ తిమ్మ తిరుగుతుంది. తిమ్మ తిరిగి బొమ్మ కనపడ. నార్మల్గా లో క్లాస్ నుంచి అక్కడికి వెళ్ళినామంటే ఎవడైనా రావచ్చురా. ఒక రవితేజ, ఒక చిరంజీవి, ఒక బాలకృష్ణ, అందరు నీలో కనిపిస్తున్నామా? అరే మనం వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దురా. మనకంటూ చూడమా. Hi, I'm Yuvraj. Yes, I'm film actor. ముక్కే కదా అని పీకేస్తే పీకకొస్తా. ఎవరురా వాళ్ళంతా? నేను ఆడిషన్ పెడితే వచ్చిన వాళ్ళు రా, యాక్టర్స్ రా. అలా యాక్టింగ్ చేయరంటే అంతా ఓవర్ యాక్టింగ్ చేస్తారు. అలా ఒక్క అమ్మాయినా లేదు. అరే చూడరా భయ్, నిన్ను ఆడిషన్ పెడితే మరి కొందరే వచ్చారు. వీడేంట్రా రాజమౌళిక ఫీల్ అవుతాడు? మీ దగ్గర పైసలు ఉన్నాయా? మీలాంటి చిల్లరగాళ్ళకి ఏమర్థమవుతుందో నా బాధ. ఒక 10,000 పెట్టి ఒక షార్ట్ ఫిలిం తీసి ఒక ప్రొడ్యూసర్కి ఇవ్వాలంటే మీరేంట్రా? ఇంతకు ఇప్పుడు ఏమంటావు? వెతకండి, మంచి మంచులు వెతకండి. నా కథకు వీళ్ళు సెట్టుగారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేముంది, వీళ్ళ మీద కథ రాస్తి. మీకు డైరెక్షన్ గురించి మీకు ఏం తెలుసురా? ఏమంటివి మాకు డైరెక్షన్ గురించి తెలియదా? ఎంత మాట. తీసేవాడి కంటే చూసేవాడికి తెలుస్తుంది సినిమా థియేటర్లో ఎంత రోజు ఆడుతుందో, ఎంత కలెక్షన్ వస్తుందో మాకే తెలుసురా. అలాంటిది కథ రాసేవారు తీసేవారు ఎలా ఉంటారో మాకు తెలియదా? రే మీకంత సీన్ లేదురా. డైరెక్షన్ గురించి సినిమా గురించి మీకేం తెలుసురా? అత వీధి మా పరీక్ష అయ్యే భగవాన్. ఓ రామా, చెప్పురా మామ. చూడు మమ్మల్ని చూడు. సూటిగా సుత్తి లేకుండా చెప్తాం.
కథ ఒకరిది, డైరెక్షన్ మరొకరిది. కథకు హీరోని వెతుకుతుంటారు కొందరు, హీరోయిన్ వేతగా కథ రాస్తారు మరికొందరు, సినిమా తీసాక పేరు పెడతారు మరికొందరు, పేరు పెట్టాక సినిమా తీస్తారు మరికొందరు, లొకేషన్ బట్టి కథ రాస్తుంటారు కొందరు, సమాజాన్ని ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపిస్తారు మరికొందరు. తీసిన సినిమాల కంటే తీయని సినిమాలే ఎక్కువ. థియేటర్లోకి వచ్చిన సినిమాల కంటే అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలే ఎక్కువ. ప్రపంచ భారత పౌరులు ప్రపంచ యువత కోరుకునేది ఏంటంటే నీతి సినిమాలు వద్దు, భూత సినిమాలే ముద్దు. కొందరిలో అందరూ చెప్పు, చాలా ఇంకా ఇంకా చెప్పాలా? ఏమీ తెలియని ఎడ్డోలు అనుకున్నా కానీ మీకు బుర్ర ఉందని నాకు ఇవాళ తెలిసిందిరా. రేపు పొద్దున్న మంచి ప్రొవిజన్ కలవాలి, రెడీగా ఉండండి, వెళ్దాం. ఓకే, సరే.